పెహల్గాం అనేది సౌత్ కాశ్మీర్‌కి చెందిన ఒక ప్రదేశం. ఇక్కడ ఎంతోమంది విహారయాత్రలకు, టూరిస్టులు వచ్చి చక్కగా అక్కడ ట్రెక్కింగ్ లాంటివి చేస్తుంటారు. ఆహ్లాదకరంగా ఉండే వాతావరణం అంతటికన్నా ఎక్కువగా ప్రశాంతత కోరుకుని ఎంతోమంది దేశ నలుమూలల నుంచి అక్కడికి వస్తుంటారు. ముఖ్యంగా విదేశీయులు కూడా అక్కడ ఎక్కువే. కానీ పెహల్గాంలో మనం నిన్న జరిగిన దాడిని చూస్తే అసలు ఏమనాలి? కడుపు తరుక్కుపోతుంది. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వాళ్ళ జీవితంలో జరిగిన సంఘటనలను చూస్తుంటే వాళ్ళ కళ్ళ ముందే వాళ్ళ ఇంటి పెద్దలను చాలా ఎగతాళి చేస్తూ ప్యాంట్ విప్పించి అవహేళన చేస్తూ ఆహా నువ్వు వేరే వాడివేలే అంటూ వాడిని చంపేస్తే ఆ నరకం ఎలా ఉంటుందో అంతకన్నా అంటే చనిపోయిన వాళ్ళకన్నా కూడా పక్కనున్న కుటుంబ సభ్యులకి నరకం అనే మాట చాలా చిన్నది. అయితే మొదటగా వీళ్ళకి సంబంధించిన స్కెచ్‌ల్ని ఏజెన్సీస్ వేయడం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న నలుగురే ఈ దుర్మార్గులు. అయితే అసలు అక్కడ ఏం జరిగింది అంటే అదొక పార్క్ లాగా ఉందన్నమాట. ట్రెక్కింగ్ చేసి అక్కడున్న వాళ్ళందరూ కూడా ఒక టెంట్స్‌లో వాటిల్లో కూర్చుని భేల్ పూరీలు తినటము అంటే ఇంకా వాళ్ళు ఆ రోజుకి సంబంధించి కొంతవరకు ఎంజాయ్ చేసి అక్కడికొచ్చి సేద తీరుతున్నారు. ఆ సమయంలో ఈ దాడులు జరగడం జరిగింది. కొంతమంది ఏం చేశారంటే అక్కడ భయభ్రాంతుల్ని గురి చేయడం కోసం అక్కడ వివిధ రకాలుగా వాళ్ళపైన దాడి చేశారు. మరి కొంతమందిని ప్యాంట్లు విప్పదీయించి మేము మేము మీ ఇంటి మగవాళ్ళని మాత్రమే చంపుతాం. మిమ్మల్ని చంపం. ఎందుకనంటే ఇదంతా జరిగింది మీరు మీ మోదీకి చెప్పాలి కదా! వెళ్లి చెప్పండి. వెళ్లి చెప్పిన తర్వాత మీ మోదీ ఏం చేస్తాడో మేము కూడా చూస్తాము. ఇదే మాకు కావాల్సింది అంటూ ఎంత దారుణంగా, ఎంత ఘోరంగా మాట్లాడారంటే నిజంగా రక్తం మరిగిపోవాల్సిందే ఈ మాటలు వింటుంటే. అసలు ఇప్పటికే మనం చూసినట్టయితే ఈ ఘటన జరిగే ముందు 1 కాదు ఫ్రెండ్స్, 2 కాదు ఫ్రెండ్స్ ఏకంగా 6 సూచనలు పాకిస్తాన్ తరఫు నుంచి వచ్చాయి. అయితే కశ్మీర్ చీఫ్ మినిస్టర్, కాశ్మీర్‌కి సంబంధించిన మినిస్టర్లు, అలాగే పాకిస్తాన్‌కి సంబంధించిన అధికారులు ప్రతి ఒక్కళ్ళు భారత్‌ని, కాశ్మీర్‌ని టార్గెట్ చేస్తూ, వ్యతిరేకంగా మాట్లాడుతూ, మత విద్వేషాలను రేపుతూనే వాళ్ళు ఇదంతా కూడా చేయటం జరిగింది. అయితే ఇక అక్కడున్న లోకల్స్ సహాయంతోనే ఏకంగా 6గురు ఇక్కడ ఈ రకంగా చొరబడ్డారు. దీనిలో ఏకంగా నలుగురు విదేశీయులకు సంబంధించిన వాళ్ళు. అంటే వాళ్ళు వేరే వేరే దేశాల్లో మత విద్వేషాలకు కారణమైన ఎన్నో రకాల కార్యకలాపాలని చేస్తూ ఈ రకంగా ఈ టీఆర్ఎఫ్ అనే దానిలో చేరారనమాట. అయితే ఒక్కొక్కళ్ళు ఎంత దుర్మార్గంగా, ఘోరంగా ఉన్నారంటే అసలు వాళ్ళ ఫోటోలు పెట్టాలి అన్నా కూడా నిజంగా ఒళ్ళు గగురు పొరుస్తుందనమాట. అయితే వీళ్ళు ఎలా వచ్చారు అనేది గనుక చూస్తే వీళ్ళ భాష హిందీ కాదు, ఉర్దూ కాదు, అరబిక్ కాదు, పష్తో. అయితే ఈ భాష మాట్లాడుతుంటే అక్కడున్న వాళ్ళకెవ్వరికీ అర్థం కాలేదు. దాంతో వాళ్ళు ఇంకా ఘోరంగా వాళ్ళ ఒక నీచత్వాన్ని, క్రూరత్వాన్ని కూడా చూపించారు. అంతేకాదు ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే వాళ్ళు మిలిటరీ ఆఫీసర్స్ వేసుకునే ఆయుధాలు పైన పెట్టుకునే జాకెట్‌ని వేసుకోవడంతో మొదటగా కశ్మీర్‌లో కొద్దిగా సెక్యూరిటీ ఎక్కువ కాబట్టి సెక్యూరిటీకి సంబంధించిన వాళ్ళేమో అనుకున్నారు పాపం అక్కడున్న టూరిస్టులందరూ కూడా. కాదు. అక్కడ వెంటనే దాడులకు దిగారు వాళ్ళు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే వాళ్ళు మాట్లాడుతున్న భాష అంతా కూడా చాలా అవహేళనగా, ఎగతాళిగా మాట్లాడటము జరిగింది. ఇక వీళ్ళందరూ కూడా అంత జరిగిపోయిన తర్వాత అక్కడి నుంచి నెమ్మదిగా అయితే ఎక్కడ పారిపోలేదు. చాలా హుందాగా బయటికి వెళ్లారు. అప్పటి వరకు కూడా మన మిలిటరీ అక్కడ కనిపించకపోవటం అందరినీ కూడా ఆశ్చర్యపరిచింది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ దాడులు పూర్తయిన తర్వాత ఎవరు ఎక్కడ పడ్డారో కూడా తెలియని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు. అక్కడున్న టూరిస్టులు మిగిలిన వాళ్ళు ఆడపిల్లలు గానీ, లేకపోతే పిల్లలు గానీ, లేకపోతే టీనేజర్స్ గానీ ఇలా గానీ చెప్పొచ్చు. అయితే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే, ఆ తర్వాత మన భారతదేశపు మిలిటరీ వచ్చిన తర్వాత కూడా వాళ్ళు మళ్ళీ దాడులు మొదలుపెట్టడానికి వేరే వాళ్ళు వచ్చారేమో అని భయపడిపోయారు. కానీ వచ్చింది మన వాళ్ళని తెలుసుకోవటానికి పాపం ఆ టూరిస్టులకి అంత సమయం పట్టిందంటే, ఎంత నరకయాతనను అనుభవించారో మనం అర్థం చేసుకోవచ్చు. ఇలాగా 1 కాదు, 2 కాదు. అక్కడ జాతీయ కథనాల ప్రకారం చెప్తున్నది 28 మందని. కానీ ఇంకా లెక్క తేలని ప్రాణాలు ఎన్నో అక్కడ కోల్పోయి ఉన్నాయి. అయితే వీళ్ళని ఎంత కఠినంగా శిక్షించాలి అంటే ఇంకొకసారి వాళ్ళు దాడి చేయడానికి కూడా కాదు. కనీసం ఆ మాట అనడానికి కూడా భయపడాలి. వణికిపోవాలి. భారత్ అన్నా, కశ్మీర్ అన్నా దాని గురించి వ్యతిరేకంగా మాట్లాడాలన్నా కూడా వాళ్ళు సుస్సు పోసుకుని వణికిపోవాలి. ఆ రకంగా మన భారతదేశం చర్యలు చేపడితేనే కశ్మీర్ మనకి దక్కుతుంది. మన భారతదేశం మనకు దక్కుతుంది. ఇప్పటికీ ఇంకా మించిపోయింది లేదు. మన భారతదేశం రంగంలోకి దిగాల్సిందే. మోదీ ప్రభుత్వం వెంటనే దీన్ని
చాలా సీరియస్‌గా తీసుకొని కఠినమైన చర్యలు చేపట్టాల్సింది. ఇప్పటికే అక్కడున్న లోకల్స్ ద్వారానే ఇదంతా జరిగిందని నమ్ముతున్న మన భారత ప్రభుత్వం వెంటనే తక్షణ చర్యలు తీసుకుంటోంది. మరి ఏం జరుగుతుందో చూద్దాం. మనందరం కూడా ఈ దుర్మార్గులకు శిక్ష పడాలి. అందరి ముందు నడి రోడ్డు మీద వీళ్ళని శిక్షించాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం.